ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా పేపర్? నన్ను క్షమించు నాన్నా. నాన్నా, మీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ యాక్సిడెంట్ చేసింది తమ్ముడు కాదు, నేను. నాకు బదులు తమ్ముడు శిక్ష అనుభవిస్తున్నాడు. నన్ను క్షమించు నాన్నా. ఏముండదన్నా, ఏం లేదు. న్యూస్ పేపర్లో యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ పేపర్దా ఇది. పెన్నుతో రాసినట్టుంది. అడ్వర్టైజ్మెంట్లు పెన్తో రాస్తారా? ఏది ఓసారి లైవ్? లేదునా, పెన్నుతో రాసినట్టు అగుపిస్తుండదంతే, అదేం లేదు. ఏది ఎలా ఇవ్వు, నేను చూస్తాను. ఇవ్వమ్మా. కూర్చోండి, జరపరా. బీపీ వచ్చినట్టుండది. బిన్న డాక్టర్ ఫోన్ చెయ్యి. హలో డాక్టర్, ఇమ్మీడియట్ గా మా ఇంటికి రండి. అన్నా, ఏంటి దుర్గా, విజయ్ ఇంకా రాలేదు. ఎక్కడుందో ఏంటో. ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్ళింది కదమ్మా, దొరకాలి కదా, వస్తుందిలే. ఏమ్మా, ఎక్కడెక్కడ తిరిగావే? సరే రా, మంచినీళ్ళు తాగుదు గాని రా. రామ్మా, వచ్చి కూర్చో. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా, పెళ్ళ పనయిందా? డిగ్రీ కూడా కంప్లీట్ కాకుండా జాబ్ అంటే ఎలాగమ్మా? మా దగ్గర అటెండర్ పోస్ట్ ఉందమ్మా. డిగ్రీ లేకుండా జాబ్ అంటే కష్టం అమ్మా. మొదటి రోజు కదమ్మా, చిన్న చిన్న ఉద్యోగాలేవో ఇస్తామన్నారు. కానీ మనం ఉన్న పరిస్థితికి వాళ్ళిచ్చే డబ్బులు సరిపోవు. అందుకే ఇంకేదైనా మంచి ఉద్యోగం చూడాలి. అసలు ఉద్యోగమే వద్దంటుంటే పెద్ద ఉద్యోగం చేస్తాను అంటున్నావు. ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది కదమ్మా. ఏదో ఒకటి చేస్తే అవదమ్మా. ఇంట్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా మంచి ఉద్యోగం చూసుకోవాలి. ఈ రోజుకైతే మంచి ఉద్యోగం ఏం కనిపించలేదు, అందుకే వచ్చేసాను. అదిగో అన్నయ్య వచ్చేసాడు. వర్ష 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 ఆగు. వర్ష వర్ష ఆగు. అన్నయ్య వర్ష ఆగు. వర్ష వర్ష ఆగు. వర్ష అన్నయ్య, అక్క అన్నయ్య, వర్ష అన్నయ్య, వర్ష అక్క, వర్ష 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 అన్నయ్య. అన్నయ్య లేనప్పుడు మన ఆటో వస్తుందని ఎలా అనుకుంటావు చెప్పు?
నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆటో హారన్ వినబడితే అన్నయ్య వచ్చినట్టని ఆశగా బయటకు వచ్చేది వర్ష. అదే అలవాటై వచ్చేసింది. ఆటో రాదు, అన్నయ్య రాడు. నువ్వు ఊరుకో అక్క. పదండి రా, పదండి. ఎట్లా ఉండదు డాక్టర్? హాస్పిటల్కి ఏమైనా తీసుకుపోదామంటారా? ఇప్పటికైతే ఏం పర్వాలేదమ్మా, కాకపోతే బీపీ మాత్రం చాలా అబ్నార్మల్ గా ఉంది. టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, వాడటం మానేశారా? వాడుతున్నాడు డాక్టర్, కాకపోతే 2 దినాలుగా వేరే విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. టైంకి తినడం లేదు. నాకు తెలిసి బిళ్ళలు కూడా వేసుకున్నట్టే ఉన్నాడు. అలా అశ్రద్ధగా ఉంటే కుదరదు సార్. మనుషులు అన్నాక ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, పర్ఫెక్ట్గా వాడండి. మేడం, వెంటనే ఈ మెడిసిన్స్ తెప్పించండి. వరుణ్, బిన్నా పోయి ఈ మందులు తీసుకురాపో. సరే అత్త. సరే కృష్ణరాజు గారు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయండి. అట్నే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. ఓయన్నా, ఆ టాబ్లెట్స్ తెచ్చినాక వేసుకుందు గానే ఈ లోపల కాస్తంత నిద్రపో. నువ్వు రారా, నువ్వు పడుకో. ఏందిరా, మా అన్నని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏందిరా ఇది? ఉత్తరం రాసేసి ఆయనకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా ఏమి? ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచించే మీ నాయన అట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. మరి ఆ నిజం తెలిసినదంటే అమ్మో, మీ నాయన తట్టుకోగలడారా? చూడు, ఇట్లాంటి పిచ్చి పనులు చేసినావంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. రే రే, నిన్ను కాపాడుకుందామనే కదరా ఆ పిచ్చోడు పోయి జైల్లో కూర్చునున్నాడు. నిన్ను కాపాడుకుందామనే కదా నిజం తెలిసినా కూడా మా అన్నకి చెప్పకుండా నేను కమ్మున నోరు మూసుకొనుండాను. ఇది జరిగింది నీ వల్లని తెలిస్తే మా అన్న తట్టుకోలేడురా. నీకు దండం పెడతా, ఆయన ప్రాణాల మీదకి తీసుకురావద్దు. అత్త పోయినావా? అర్జున్ నాయనకి నిజం చెప్పనీయకుండా ఆపేసినావా? వాడు చెప్పడం కాదురా, పేపర్లో రాసి మీ నాయనకి ఆగుపించేలా పెట్టుండాడు.